సుగుణమ్మని ఇంటికి తీసుకొచ్చిన బాలు మీనాను బయటకు గెంటేసేలా చేసిన రోహిణి బండారం బయట పెట్టిన సుగుణమ్మ. ఇంతకు ఏం జరిగింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. మొత్తం మీద ఇక సుగుణమ్మకి బాగోకపోవటంతో రోహిణి అయితే సుగుణమ్మ దగ్గరకు వెళ్తుంది. అలా వెళ్ళినటువంటి రోహిణి సుగుణమ్మ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందని, హార్ట్ బీట్లో ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయని చెప్పి ఖచ్చితంగా ఒక మనిషి ఆవిడ్ని దగ్గరుండి చూసుకోవాలని చెప్పేసరికి ఇక వెంటనే రోహిణి అయితే ఏం చేయాలో అర్థం కాక ఆలోచనలో పడుతుంది. ఈలోపు అక్కడికి వచ్చినటువంటి నర్స్ అయితే, మేడం మీకు ఒకవేళ ఇబ్బంది అయితే నేను చూసుకుంటాను, నాకు మంత్లీ ఇంతని పే చేయండి అని చెప్పని అంటుంది. చేస్తాను, తప్పకుండా చేస్తాను అని చెప్పి రోహిణి అంటుంది. ఈలోపు మనోజ్ ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నావు రోహిణి అనేసరికి నేను విద్య దగ్గరికి వెళ్ళాను అని చెప్తుంది. ఎక్కడున్నావు అని అంటే, విద్య దగ్గరికి వెళ్ళాను విద్యను కలవటానికి అని చెప్పని అంటే, సరే అయితే అంటూ ఫోన్ పెట్టేస్తాడు మనోజ్ అయితే. ఆ తరువాత ఎదురుగా వచ్చినటువంటి విద్యతోటి ఈలోపు రోహిణి ఫోన్ చేసి, విద్య నేను నీ దగ్గరికి వచ్చానని చెప్పానే, అమ్మకు బాగోలేదంటే హాస్పిటల్కి వచ్చాను, మనోజ్ ఫోన్ చేస్తే మేనేజ్ చేయి అనగానే, అదేంటే అని చెప్పని అంటుంది. నేను మనోజ్కి చెప్పకుండా వచ్చాను, ఎక్కడున్నావంటే ఇప్పుడే నీ దగ్గరే ఉన్నానని చెప్పాను, నువ్వు షాప్ వైపు వెళ్ళకు అంటే, ఆల్రెడీ నేను షాప్ దగ్గరే ఉన్నానే అని చెప్పని అంటూ నా ఎదురుగా మనోజ్ కూడా ఉన్నాడు అంటుంది. కొంప ముంచేసావే బాబు, నాకు చెప్పి రావాలి కదా నువ్వు అని అంటే, నువ్వు మాత్రం నాకు చెప్పాలి కదే అని చెప్పానని, సరే మళ్ళీ చేస్తాను, మనోజ్కి డౌట్ వస్తుంది అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక మనోజ్ విద్య దగ్గరికి వస్తాడు. ఏంటి విద్య ఎక్కడి నుంచి అని అంటే, రూమ్ దగ్గర నుంచే వస్తున్నాను మనోజ్ అని చెప్పని అనగానే, రోహిణి ఎక్కడుంది అని చెప్పని అంటే, ఏమో మనోజ్ నాకు తెలీదు, వచ్చి నన్ను కలుస్తాను అంది, మరి ఒకవేళ అది వస్తుందేమో, నేను దానికి ఫోన్ చేయకుండా వచ్చేసాను, ఇక్కడే ఉందేమో అనుకున్నాను అని అనగానే, మరి నిన్ను కలుస్తానందంటున్నావు అని అంటాడు. తను వచ్చి కలుస్తానంది, కానీ ఈలోపే నాకు వేరే పనుండి బయటకు రావాల్సి వచ్చింది, ఎలాగూ వచ్చాను కదా అది వస్తానంది కదా అనేసి ఇక్కడికి వచ్చాను అంటుంది. ఏదో మేనేజ్ చేసావులే, సరే నాకు అర్థమవుతోంది అని చెప్పేసేసి మనోజ్ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత రోహిణి రావడం లేట్ అవుతుంది. ఇక వచ్చినటువంటి రోహిణితోటి, ఏంటి రోహిణి, నా రోహిణి నా దగ్గర ఏమీ దాచిపెట్టదు అని చెప్పేసేసి అనుకున్నాను, ఎక్కడికి వెళ్ళావు నువ్వు, విద్య పేరు చెప్పి ఇప్పుడు నువ్వు ఎవరిని కలవడానికి వెళ్ళావు, ఇదే ఫస్ట్ టైమా లేక ఎప్పుడు వెళ్ళినా ఇలాగే అబద్ధాలు చెప్పి వెళ్ళి కలిసావా, ఎవరిని కలవడానికి వెళ్ళావు అని మాట్లాడుతూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు మనోజ్, నన్ను అనుమానించి మాట్లాడుతున్నావా, నేనేదో మా క్లయింట్కి హెల్ప్ చేయడానికి వెళ్ళాను, మరీ పరోపకారం చేస్తూ పోతున్నావని చెప్పి నువ్వు నన్ను తిడుతున్నావని నేను నీకు విద్య దగ్గరికి వెళ్ళాను అని చెప్పి అబద్ధం చెప్పాను, ఆల్రెడీ విద్య అక్కడికి వచ్చానని చెప్పి నాకు చెప్పింది, సరే ఇక దాచేదేముందిలే అని చెప్పేసి నేను వచ్చాక చెప్దాం అనుకున్నాను, ఈలోపు నువ్వు ఇలా మాట్లాడావు, అయినా అదేంటి మనోజ్ అలా అంటావు, ఈ ఒక్కసారైనా ఎప్పుడు ఇలాగే చెప్పి వెళ్తున్నావా అని అంటే, నేను నీకు అబద్ధాలు చెప్పి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయేదానిలా కనిపించాను మనోజ్ అని అంటే, ఏమో ఎవరికి తెలుసు, ఈ రోజుల్లో ఎవరిని నమ్మటక లేని పరిస్థితి అయిపోయిందిలే అని చెప్పని అంటూ మనోజ్ విసుగ్గా వెళ్ళిపోతాడు. ఛా, అక్కడ చూస్తే అమ్మ పరిస్థితి అలా ఉంది, ఇక్కడ చూస్తే నా పరిస్థితి ఇలా ఉంది, మనోజ్కి అడ్డంగా దొరికిపోయాను, మనోజ్కి నన్ను ఇప్పట్లో నమ్మడు, ఎన్ని రకాలుగా చెప్పినా మనోజ్ మనసు మెప్పించడం మాత్రం కష్టం, ఆల్రెడీ మా అత్తగారు మనోజ్ మనసు నిండా చాలా విషం నింపేసింది అనుకుంటూ ఉండగానే, ఇక బాలు మీనా ఇద్దరూ కూడా పైన టెర్రస్ మీద మాట్లాడుకుంటూ, మనకి కూడా తొందరగా పిల్లలు పుడితే బాగుండు అని చెప్పని అంటుంది. ఏ మీనా, అలాంటి కోరికలేమీ ఇప్పుడు కోరకు, నీకు అంతకి బాగా పెంచుకోవాలని ఉంటే చింటూగాని తీసుకొచ్చి పెంచుకో అనగానే, ఒక్కసారి వాడికి ఫోన్ చేయండి ఎలా ఉన్నాడో ఏంటో వెదవా అని చెప్పని అంటుంది. సరే అయితే ఉండు అని చెప్పి ఫోన్ చేసేసరికి సుగుణమ్మ నిద్రపోతూ ఉంటుంది. ఇక చింటూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో అని చెప్పని అనగానే, చింటూ ఎలా ఉన్నారా కన్నా అని చెప్పని అంటుంది మీనా. ఎవరు, మీనా అత్త అని అనగానే, అత్త కాదు మీనా అమ్మ అనాలి అనగానే, సరే అయితే అమ్మ అనే అంటాను అంటూ ఉంటే, ఏంటి డల్గా ఉన్నావు అంటూ మీనా అడుగుతుంది. ఏమీ లేదు, అమ్మమ్మని హాస్పిటల్లో జాయిన్ చేశారు, అందుకోసమే డల్గా ఉన్నాను, అమ్మ వచ్చి చూసెళ్ళింది, కానీ తను దగ్గర ఉండటం కుదరదంట, నర్సుని పెట్టి వెళ్ళింది, డాక్టర్ ఏంటేంటో చెప్పారు అనగానే, ఎక్కడ్రా, ఏ హాస్పిటల్ అని అంటే, మా ఊరి పక్కనే ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేశారు అని అంటాడు.
అవునా, సరే అయితే అని బాలు మీనా ఇద్దరూ కూడా ఆ రాత్రి మీదే గబగబా బయలుదేరి అక్కడికి వెళ్తారు. వెళ్ళేసరికి చింటూ కూర్చుని కునికిపాట్లు పడుతూ ఉంటాడు. సుగుణమ్మ మంచి నిద్రలో ఉంటుంది. డాక్టర్ని కలిసి మాట్లాడేసరికి డాక్టర్ చెప్పిన విషయాలు విని చాలా కంగారు పడతారు. డాక్టర్, డిశ్చార్జ్ చేస్తే మేము ఊరికి తీసుకెళ్తాం, అక్కడ చూపిస్తాం అని అంటే, ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్లో డిశ్చార్జ్ కష్టమే. ఉదయానికి ఆవిడ కాస్త స్థిమిత పడతారు, అప్పుడు తీసుకెళ్దురు అని అంటుంది డాక్టర్. ఇక రాత్రంతా ఉండి ఉదయాన్నే సుగుణమ్మని డిశ్చార్జ్ చేసుకుని డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతాడు బాలు. సుగుణమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. బాలు, ఇక్కడికి తీసుకొచ్చావేంటి అంటే, ఏం కాదు, అవసరమైతే మేం బయటకు వెళ్ళిపోతాం, మీకు ఇప్పుడు ఎవరో ఒకళ్ళుండి చూసుకోవాలి, ఇక్కడ అనుకోండి ఎవరో ఒకళ్ళు కనిపెట్టుకుంటారు అని అంటాడు బాలు. మీరు వెళ్ళిపోతే నన్నెవరు చూసుకుంటారయ్యా అనగానే, అవసరమైతే మాతో తీసుకెళ్తానులేండి, మీరు కంగారు పడకండి అని చెప్పేసి ఇంట్లోకి తీసుకెళ్లేసరికి ఇక ప్రభావతి అయితే, ఏంటి ఈ సంతని మళ్ళీ తీసుకొచ్చావు అని అంటుంది. ఏ సంతని నేనేం తీసుకురాలేదు, ఆవిడికి ఒంట్లో బాలేదు, అక్కడ ఎవరు చూసేవాళ్లు లేరు, హాస్పిటల్లో అనాథలా పడుంది, అందుకోసం అని చెప్పి తీసుకొచ్చాను అని చెప్పని అంటాడు. ఈలోపు రోహిణి వచ్చి, ఏంటి బాలు ఇది, ప్రతి నిర్ణయం నీ ఇష్ట ప్రకారం తీసేసుకుంటావా ఏంటి, అవతల పరిస్థితుల గురించి అవతల వాళ్ళ గురించి నువ్వేం ఆలోచించవా, ఇంట్లో అందరికీ నచ్చాలి కదా, అందరికీ ఇష్టం ఉండాలి కదా అంటే, ఇందులో నీకు ఇష్టం లేకపోవడానికి ఏముంది పార్లరమ్మా, ఆవిడ మిమ్మల్ని ఏమన్నా కదుపుతుందా, లేకపోతే మీకేమన్నా అడ్డుగా ఉంటుందా అని అంటే, ఆంటీ ఏంటో అసలు ఏం జరుగుతుందో ఏంటో, ఈ ఇల్లు ఇల్లో లేక ధర్మసత్రమో ఏమీ అర్థం కావట్లేదు అంటూ ఉండేసరికి ఇక ప్రభావతి రోహిణి వంక చూస్తే, ఇదే ఛాన్స్, బయట గింటేయండి అని చెప్పని అంటుంది. ఇక దాంతో, అవును రోహిణి, నాకు అదే అర్థం కావట్లేదు, రే బాలు ఇప్పుడు చెప్తున్నాను విను, ఒకవేళ ఆ సుగుణమ్మని ఆ మనవణ్ణి ఇక్కడే ఉంచాలి అనుకుంటే మీరిద్దరూ ముందు ఇంట్లోంచి బయటకు నడవండి, ఇక్కడ ఉంచడం కుదరదు, మీతో పాటే వాళ్ళని కూడా తీసుకెళ్ళండి, కాదు అంటే మీకిచ్చిన స్థలంలో మీరు ఉండండి, మీకిచ్చిన చోట్లో మీరు ఉండండి, వాళ్ళని మాత్రం బయటికి పంపించండి అంటుంది. నాకు తెలుసమ్మా, ఈ మాటే అంటావని నాకు బాగా తెలుసు అని చెప్పేసేసి అంటూ ఇక బాలు మీనా అయితే, మేమే ఇంట్లోంచి వెళ్ళిపోతాం, కానీ ఆవిడకి కావాల్సినవన్నీ నేను పగలపూట వచ్చి చూసుకుంటాను అంటుంది మీనా. హా, వెళ్ళిపోవడం అంటే మళ్ళీ గుమ్మం తొక్కకుండా ఉండడం, అంతేకాని మీకు కావాల్సినప్పుడు వచ్చి మీకు పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోవడం కాదు. అయినా ఈ సుగుణమ్మని ఇక్కడ ఉంచాల్సిన అవసరం నాకు లేదు, ముందు తీసుకుని వెళ్ళండి అని చెప్పని అంటూ ఉంటే ఇక రోహిణి వంక చూస్తుంది సుగుణమ్మ అయితే. రోహిణి అప్పుడే ప్రభావతితో, గుడ్ ఆంటీ, మంచి డెసిషన్ తీసుకున్నారు, లేకపోతే వేషాలు వేస్తున్నారు, వేషాలు, బయటకు పోతే తెలుస్తుంది బాధ అని అంటూ ఉంటుంది. అది విన్నటువంటి సుగుణమ్మ రోహిణిని చెంప చెళ్ళుమనిపిస్తుంది. రోహిణి ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏంటమ్మా ఎందుకు కొట్టావు అని అనగానే, అమ్మానా, అమ్మ అని ఎలా అనుబుద్ధవుతుందే నీకు, నీకు అసలు నేను అమ్మననే విషయం గుర్తుందా అంటుంది. ప్రభావతి, మనోజ్ అందరూ అలా నోరెళ్ళు పెట్టి చూస్తూ ఉంటారు. బాలు మీనా కూడా అలాగే చూస్తూ ఉంటారు. అమ్మట అమ్మ, నువ్వు నర్సు కప్ప చెప్పేసి ఇక్కడికొచ్చి హాయిగా కూర్చున్నావే మొగుడు పక్కన, కానీ వాళ్ళలా కాదు, రాత్రంతా నాతోనే ఉన్నారే, ఉదయానికి నేను కోలుకున్నాక నన్ను డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చారు, తీసుకొచ్చి ఇదిగో చూస్తున్నావు కదా ఇక్కడికి తీసుకొచ్చారు, ఇలాంటి పరిస్థితి వస్తే మిమ్మల్ని తీసుకునే మేము ఇంట్లోంచి వెళ్ళిపోతాం, మీరేం కంగారు పడకండని నాకు భరోసా ఇచ్చారే, కడుపున పుట్టిన నీకు లేకపోయినా అమ్మ అని పిలిచినందుకు వాళ్లకుందే ప్రేమ అని చెప్పని అంటూ, చూడండి, ఇది ఎవరో కాదు, నా కూతురు రోహిణి, కళ్యాణి అసలు దాని పేరు, ఇక్కడికొచ్చి రోహిణి అని మార్చుకుంది, వీడెవరో కాదు, ఈ రోహిణికి కొడుకు అని చెప్పేసరికి ఒక్కసారిగా ఇక షాక్ అయిపోతుంది ప్రభావతి అయితే. ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే, నిజమండి, ఉన్న నిజాన్ని మాట్లాడుతున్నాను, మీకు తెలియాల్సిన నిజాన్ని చెప్తున్నాను, రోహిణి ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో ఏం తెలియకుండానే మీరు తనని మీ కొడుక్కిచ్చి పెళ్లి చేశారు, కానీ అసలు రోహిణి గతమేంటో మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, కాబట్టి రేపటి రోజున నాకేదన్నా అయిపోతే సడన్గా చింటూని తీసుకొచ్చి వీడు నా కొడుకు అని చెప్పే పరిస్థితి వచ్చినా కూడా ఇది తప్పించుకుంటుంది, కాబట్టి అలా ఇది తప్పించుకోకూడదు అని, ఆ పసివాడికి తల్లనేది ఉండాలి అని, ఇల్లనేది ఉండాలి అని మీకు నేను నిజం చెప్తున్నాను. ఎంత మంచివాళ్ళు బాలు మీనా, వాళ్ల మీద లేనిపోని అబాండాలు వేస్తూ
ఇంట్లోంచి బయటకు గెంటేమని చెప్పి చెప్తోంది. ఇది అసలు మనిషేనా అని చెప్పని అంటూ ఇక చూస్తూ ఉంటుంది సుగుణమ్మ. ఒక్కసారిగా ప్రభావతి కోపం కట్టలు దించుకుంటుంది. ఏంటి రోహిణి, ఆవిడ చెప్తోంది నిజమేనా అని అంటే అప్పుడు మనోజ్, ఓహో, నిన్న తమరు విద్య దగ్గరికి వెళ్తున్నాను, విద్య దగ్గర ఉన్నాను అని చెప్పి చెప్పింది ఈవిడ గురించేనా? ఈవిడ దగ్గర కూర్చుని విద్య దగ్గర ఉన్నాను అని చెప్పి చెప్పావన్నమాట. పర్వాలేదే, నేనేమో అనుకున్నాను నీ గురించి. చాలా తెలివైందానివి రోహిణి అని చెప్పని అంటాడు. అది కాదు మనోజ్ అంటూ ఉంటే, పిచ్చివాడిలా బెర్రి వెంగళప్పలా నేను దొరికాను. అటు పక్కన అది కల్పనది నన్ను మోసం చేసి బాధలో ఉన్నాను. ఆ టైంలో నువ్వు నాకు తగిలి ప్రశాంతంగా ఉన్న నా జీవితానికి ఇదిగో ఈ రోజున ఇలాంటి పరిస్థితి తెచ్చిపెట్టావు అని అంటే, మనోజ్ అలా మాట్లాడుకు, నీకెంతో డబ్బు తెచ్చిచ్చాను అనగానే, ఏం డబ్బు ఇచ్చావు? కల్పనిచ్చిన డబ్బునే మీ బాబు ఇచ్చాడు అన్నట్టుగా ఇక్కడ చూపించి షాప్ పెట్టించావు, అంతేనా అనగానే, కల్పన డబ్బు ఇవ్వడం ఏంట్రా అంటే, కల్పన ఇండియాకు వచ్చినప్పుడు మేము పట్టుకుని దాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టి డబ్బులు వసూలు చేసామమ్మా. అందులో నుంచే 25 లక్షలు పెట్టి షాప్ పెట్టాం అనగానే, ఒరే లక్షలు మింగినోడా, ఇంత పెద్ద మోసం ఏంట్రా? నాన్న వింటున్నావా? డబ్బులు వెనక్కి వచ్చాయంట, కానీ మన దాకా రాలేదు. మళ్ళీ స్కామ్ జరిగింది నాన్నోయ్ అని చెప్పని అంటాడు బాలు. ఈలోపు రవి కూడా అందుకుంటాడు. ఏరా అన్నయ్య, ఇలాంటి పని ఎలా చేయాలనిపించిందిరా? అసలు ఎందుకురా మనోజ్ నీకు ఇలాంటి ఆలోచన వచ్చింది? ఏమ్మా వదినమ్మ గారు, ఇదేనా మీకున్నటువంటి సంస్కారం, మీకున్న మలేషియా తెలివి అనగానే, మలేషియా లేదు, మన్నుగడ్డలు లేవు, దీనికి అసలు తండ్రే లేడు, తెలుస్తోంది కదా అంటూ ప్రభావతి తిట్టడం మొదలుపెట్టేసరికి ఏం చేయాలో ఏం మాట్లాడాలో అర్థం కాక రోహిణి అలా నిలబడిపోతుంది. ఇక అప్పుడు, బాబు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, నన్ను మా ఇంటి దగ్గర దింపేయండి అంటుంది సుగుణమ్మ. వద్దమ్మా, మీరు మాతోనే ఉండాలి, మాతో పాటే మీరు రావాలి, మేం కూడా ఈ ఇంట్లో ఉండదలుచుకోవట్లేదు, వెళ్ళిపోతాం. నాన్న ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు ఏమీ అనుకోకు అని అంటే, దెందుకురా, సుగుణమ్మ గారికి బాగయ్యి ఆవిడ కాస్త ప్రశాంతంగా ఉన్నారు అనుకున్నప్పుడు మీరు మన ఇంటికి వచ్చేసేయండి, అర్థమైందా? ఎందుకంటే బాలు లేకుండా నేను ఉండలేను కదా, అందుకోసం అని చెప్పేసి సత్యం అంటాడు. దాంతో ఇక వాళ్ళ వీధిలోనే వేరే ఇల్లు తీసుకొని అక్కడ సుగుణమ్మతో పాటు కలిసి బాలు మీనా ఉండడం మొదలు పెడతారు. ఇంకేముంది, సత్యానికి ఆ ఇంటికి ఈ ఇంటికి తేడా లేకుండా వెళ్ళి అక్కడే ఉంటూ ఉంటాడు ఉదయం లేచిన దగ్గర నుంచి. కోడలి వంట మిస్ అవ్వకుండా ఉండడానికి నేను వెళ్తున్నా, ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు అంటే, అంకుల్ మీరేం కంగారు పడద్దు, మధ్యాహ్నం లంచ్కి అక్కడికే వస్తాను, ఈవినింగ్ స్నాక్స్కి అక్కడికే వస్తాను, నైట్ డిన్నర్కి కూడా అక్కడికే వస్తాను, నేనైతే మీనా చేతి వంట మిస్ అవ్వాలనుకోవట్లేదు అని అనగానే, ఈలోపు ప్రభావతి మనోజ్ అయితే, అంటే ఇప్పుడు మనమేనా వంట చేసుకోవాల్సిన వాళ్ళం అని అనగానే, అంతేగా మరి, మనమే వంట చేసుకోవాలి అని రోహిణి అంటుంటే, చూడు రోహిణి, ఇక్కడి నుంచి నువ్వు ఉన్నావంటే ఉన్నావు అంతవరకే తప్ప నా కొడుకు జీవితంతో నీకు ఎటువంటి సంబంధం లేదు అని అంటుంది ప్రభావతి. అలా అంటే నేను ఊరుకుని మీనలా సైలెంట్గా వెళ్ళిపోతాను అనుకుంటున్నారా ఆంటీ అంటుంది రోహిణి. వెళ్ళక ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఆంటీ, నా భర్తతో నన్ను కాపురం చేసుకొనివ్వట్లేదు, నా భర్తని నన్ను విడదీయాలని చూస్తోందని మీ మీదే పోలీస్ కంప్లైంట్ పెడతాను అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక మనోజ్ అయితే, ఎందుకులే రోహిణి, అయిపోయిందేదో అయిపోయింది కదా, ఇక ప్రశాంతంగా ఉందాం, ఏం చేస్తాం, కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వస్తాడు అంటే ఏదో అనుకున్నాను, కానీ ఈ రూపంలో నాకు కొడుకు అనేవాడు వస్తాడని చెప్పి నేను అస్సలు అనుకోలేదు, సర్లే అయ్యిందేదో అయ్యింది, మంచి జరిగింది అనుకుందాం అంటూ ఇక మనోజ్ కాంప్రమైజ్ అయ్యేసరికి ప్రభావతికి ఏం చేయాలో అర్థం కాక నోరు మూసుకుంటుంది. ఇక సుగుణమ్మను పెట్టుకుని బాలు వాళ్ళైతే అక్కడే ఉండడం మొదలు పెడతారు. ఇలా మొత్తానికి కథ అయితే బయటపడితే ఇలా జరిగితే బాగుండు అని అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియోని లైక్ చేయడం, వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ ఇప్పుడే చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.